హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ టాపిక్తో మళ్ళీ అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయే లేటెస్ట్ వీడియోస్ మీకు అప్పుడే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, టాపిక్ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు కాబట్టి సో టాపిక్లోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే 10th క్లాస్ కావచ్చు, ఇంటర్ కావచ్చు, వీళ్ళైతే పబ్లిక్ ఎగ్జామ్ రాస్తుంటారు. వీళ్ళకైతే చాలా వరకు ఫియర్ అనేది అంటే ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే 10th వాళ్ళకైతే ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంటర్ వాళ్ళు అయితే ఆల్రెడీ 10th రాస్తుంటారు కాబట్టి కొంతవరకే భయం అనేది ఉంటుంది. ఇక 10th గురించి చెప్పాల్సి వస్తే టెన్షన్ అనేటువంటి చాలా పడుతూ ఉంటారు అనమాట. ఎగ్జామ్ రేపనంగా సో వారం నుంచే వీళ్ళకి టెన్షన్ అనేది మొదలైపోతూ ఉంటుంది. సో టెన్షన్ అనేది నాకు తెలిసినంత వరకు 2 టైపులు ఉంటాయన్నమాట. సో ఆ 2 టైప్స్ కనుక చూసుకున్నట్లయితే, ఒకటి బాగా చదివే వాళ్ళకి వచ్చేటువంటి టెన్షను, బాగా చదవనటువంటి వాళ్ళకి వచ్చేటువంటి టెన్షన్. బాగా చదివే వాళ్ళకి టెన్షన్ ఒకరోజే ఉంటుంది, బాగా చదవనటువంటి వాళ్ళకి రిజల్ట్ వచ్చే వరకు టెన్షనే. సో ఎందుకంటే బాగా చదివేటువంటి వారికి అయితే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడింది, నేను ఆ సెంటర్కి టైంకి చేరుకోగలనా, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అని మాత్రమే టెన్షన్ ఉంటుంది. సో అదే బాగా చదవనటువంటి వారికి అయితే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడున్నా ఏం చేసినా నేను బిట్టు పెట్టి రాయగలనా, ఇన్విజిలేటర్ నాకు చెప్పించగలరా, నా పక్కనోడు బాగా చదువుకొని వస్తాడా లేదా, వాడు చదివిగా బాగా తెలివైనవాడా, బాగా చదవగలుగుతాడా అనేవి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే స్క్వాడ్స్ నన్ను పట్టుకోకూడదు దేవుడా అనేసి పదే ఆలోచిస్తుంటారు, టెన్షన్ పడుతుంటారు. సో ఇటువంటి వారి టెన్షన్ గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మనం ప్రత్యేకించి ఎటువంటి సూచనలు చేయలేం, ఎందుకంటే అది వాళ్ళ కర్మ వాళ్ళ చేతుల్లో ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ విషయానికి వస్తే, టెన్షన్ పడేటువంటి వారికి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ రోజు ఒక 2 గంటల ముందుగానే ఎగ్జామ్ హాల్కి చేరుకుంటారు. ఎగ్జామ్ హాల్లో ఎక్కడ వాళ్ళ ప్లేస్ అయితే ఉంటుందో రోల్ ప్రకారం కూర్చునేస్తారు, ఎగ్జామ్ అయితే రాస్తారు. సో అటువంటి వారికి ఫస్ట్ డే అక్కడ టెన్షన్ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్ అనమాట, ప్రతిరోజు ఎగ్జామ్స్ అయితే సాఫీగా అయితే రాసుకుంటారు అనమాట. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే, ఎగ్జామ్ రాసే ముందు అయితే ఖచ్చితంగా కొన్ని నియమాలు అయితే పాటిద్దాం. అవి ఏంటివి కనుక చూసుకున్నట్లయితే, కాలేజ్ అయినా కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇటువంటి వారికి ముందుగానే 2-3 రోజులు కానీ హాల్ టికెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వగానే నాకు సెంటర్ ఎక్కడ పడిందని ఎగేసుకొని ఆడికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో అక్కడికి అంత పరిగెత్తాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ మీరు ఇచ్చినటువంటి హాల్ టికెట్ని తరువుగా అయితే చదవండి. మీకు ఇచ్చినటువంటి డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయి లేదా, మీ హాల్ టికెట్, మీ నేమ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోండి. దాని కింద చూసుకున్నట్లయితే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అయితే బాగా అయితే చదవండి. దాని ప్రకారమే మీరు ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మీరు ఎగ్జామ్ హాల్ మీకు ఎంత దూరంలో ఉందని అయితే చూసుకోండి. దూరంగా ఉన్న వాళ్ళైతే ముందు రోజు అయితే ఒకసారి వెళ్ళి అయితే చూసుకోరండి హాల్ టికెట్ మీకు ఎక్కడైతే సెంటర్ పడింది అనేది. సో అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళైతే ముందుగానే పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఎగ్జామ్ రేపనంగా 2 గంటల ముందుగానే మీరు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కొంత అవగాహన అయితే చేసుకోండి. ఇక ఎగ్జామ్కి వెళ్ళబోవాలంటే ఖచ్చితంగా మీరు ఒక రాజు అయితే యుద్ధంలో ఎలాగైతే గెలవాలనుకుంటాడో దానికి తీసుకెళ్లాల్సినటువంటి ఆయుధాలు ఎలాగైతే తీసుకెళ్తాడో, అలాగే ఒక విద్యార్థి తను ఎగ్జామ్ రాయడానికి తీసుకెళ్లాల్సినటువంటి ఆయుధాలు కూడా కొన్ని ఉంటాయి. అవేనే ఉంటాయి పెన్, పెన్సిల్, ఎరేజర్ లాంటివి అనమాట. సో ప్రతి ఒక్కరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హాల్ టికెట్ని 3 సెట్స్ అయితే జిరాక్స్ తీసుకోండి. ఒక సెట్ ఇంట్లో పెట్టండి, మరొక సెట్ మిమ్మల్ని ఎవరైతే రోజు డ్రాప్ చేస్తారో వాళ్ళకి ఒకటి ఇవ్వండి. అలాగే ఒక హాల్ టికెట్ ఒరిజినల్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్ దారిపోతే మిమ్మల్ని తీసుకొచ్చి వదిలినటువంటి వాళ్ళైతే తీసిస్తారు. అలాగే ఒకవేళ వాళ్ళ దగ్గర కూడా దారిపోయిందంటే ఇంట్లోంచి తీసుకొచ్చి అయితే పెట్టుకోవచ్చు. సో హాల్ టికెట్ అనేది సేఫ్టీ అనేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవ్వండి. అలాగే హాల్ టికెట్ని ఒక పాలిథిన్ కవర్లో అయితే పెట్టుకోండి. వర్షానికి చెమటకి ఎక్కడ కూడాను మనకైతే అది చినిగిపోకుండా తడిసిపోకుండా అయితే ఉంటుందన్నమాట. సో దానికైతే జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇక మనం ఎగ్జామ్ రాయబట్టువంటి ప్యాడ్ అయితే నీట్గా అయితే పెట్టుకోండి. కొత్త ప్యాడ్ అయితే కొనుక్కోండి వీలైనంత వరకు. దాని మీద రాతలు కానీ పేర్లు కానీ గలీజ్గా రాసి ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళైతే మొట్టమొదట అయితే ప్యాడ్స్ని అవాయిడ్ అయితే చేయండి, కొత్తవి అయితే తీసుకెళ్ళండి అనమాట. ఇక ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్ళండి. మీకు ఏ వాటర్ బాటిల్ మీకు అవైలబుల్ లేదంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్లోనే ఖచ్చితంగా ఉంటుంది, అక్కడైతే వాటర్ తాగండి. లేదు మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ సంథింగ్ ఏదైనా వస్తుంది, కోల్డ్ కాఫ్ అంటే మీరు ఏదైతే మీకు వీలుగా ఉంటుందో అటువంటి వాటర్ని అయితే తీసుకెళ్ళండి. కాచి వాడబోసిన వాటర్ అయితే ఇంకా బెటర్గా ఉంటుందన్నమాట. కూల్ వాటర్ అయితే అవాయిడ్ చేయండి. ఇక ఎగ్జామ్కి అయితే ఇవి తీసుకెళ్ళాలి. ఎగ్జామ్ ఖచ్చితంగా 2 అవర్స్ ముందుగానే అయితే చేరుకోండి, లేదా 1 అవర్ ముందుగానే అయితే చేరుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళేటువంటి వాళ్ళైతే ఈ విధంగా అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఇక ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి విధానం చూసుకున్నట్లయితే, ఎగ్జామ్ రేపంటే ఈ రోజంతా తెగ పడేసుకొని రాత్రి అంతా చదివేయడం కాదు. ఈరోజు రాత్రి 9:30 వరకు అయితే చదవండి. అలాగే బాగా ప్రశాంతంగా అయితే నిద్రపోండి, మైండ్ని ప్రశాంతంగా పెట్టుకోండి. మార్నింగ్ 5కు లేదా 4:30కి అయితే లేయండి. అక్కడి నుంచి అయితే మీరు చదవండి. మీకు ఎగ్జామ్కి ఎన్ని గంటలకి అయితే మీరు చేరుకోగలుగుతారో దాని ప్రకారం మీరు షెడ్యూల్ని అయితే ప్లాన్ చేసుకొని ఆ టైం ప్రకారం చదివి వెళ్ళిపోండి.
ఇక అలాగే కొన్ని నియమాలు కనుక చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అయితే మితాహారం అయితే తీసుకోండి, అల్పాహారం. సో మీకు ఎంతవరకు అయితే సూటబుల్ అవుతుందో అటువంటి ఫుడ్ మాత్రమే తీసుకోండి. వాటర్ కూడా లిమిట్గా తాగండి. వాష్రూమ్ అయితే యూజ్ చేసుకుని రండి. సో అక్కడ మీరు మళ్ళీ ఎగ్జామ్ సెంటర్లో కూర్చొని మాటికి బయట పోవాల్సి వాష్రూమ్కి అది ఇది అని టెన్షన్ పడుతూ ఉంటారు, టైం చాలక ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా అయితే మీకు వాచ్ అలౌ చేస్తే వాచ్ తీసుకెళ్ళండి, డిజిటల్ అయితే తీసుకెళ్ళకండి. అలాగే మీకు టైం అక్కడ తీసుకెళ్ళలేదు, అవాయిడ్ చేశారంటే ఖచ్చితంగా మీకు వాల్ క్లాక్ అయితే అక్కడ ఉంటుంది. సో సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. జాగ్రత్తగా అయితే టైంని చూసుకుంటూ మెయింటైన్ అయితే చేస్తూ రాయండి ఎగ్జామ్ అయితే. ఇక పెన్స్, మీరు చాలామంది అయితే కొత్త పెన్స్ తీసుకొని రాస్తుంటారన్నమాట. సో న్యూ పెన్స్ అనేటువంటి వాటిని రాయొద్దండి. మీకు బాగా అరిగిపోయినటువంటి పెన్ ఏదైతే ఉంటుందో, హాఫ్ ఇంక్ అయితే ఉంటుందో అటువంటి పెన్స్ని అయితే బాగా రాయండి. మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు స్టార్టింగే కాబట్టి బాగా ఫాస్ట్గా అయితే రాయడం జరుగుతుంది అనమాట. సో న్యూ పెన్స్ రాయడం వల్ల అక్కడ లైట్గా పడుతుంది, అలాగే మీకు స్పీడ్ కూడా రాదనమాట. సో దాన్ని అయితే మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ రాసే ముందు మీ ఓఎంఆర్ షీట్ అయితే అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ మీవే కాదా చెక్ చేసుకోండి. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ మీవి ఏమైనా ఫిల్ చేయాల్సి ఉంటే వాటిని అయితే కూడా ఒకసారి అయితే తరువుగా అయితే చెక్ చేసుకోండి. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. ఇచ్చారు కదా అని చెప్పేసి తెగేసుకొని రాసేస్తుంటారు. సో చాలామంది అయితే తప్పులు పెడుతుంటారు, మళ్ళీ వైట్నర్ లేడా అవి ఇవి చేస్తుంటారు అనమాట. అవన్నీ కూడా అవాయిడ్ చేస్తారు, అవన్నీ రాయకూడదు, పెట్టకూడదు అనమాట. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అయితే ఫాలో అవ్వండి. ఇక మరో పాయింట్ చూసుకున్నట్లయితే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా అన్ని వస్తువులు తీసుకున్నామా లేదా, అంటే హాల్ టికెట్ కావచ్చు, పెన్, పెన్సిల్, రబ్బర్, బాక్స్ ఏదైతే ఉంటుందో మీ దగ్గర అవన్నీ ఉన్నాయా లేదా ఒకసారి అయితే మైండ్లో అయితే పెట్టుకోండి. డైలీ అయితే అవి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వాటిని అయితే ఒకసారి చూసుకోండి. ఇక ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు డ్రెస్ కోడ్ అయితే ఫాలో అవ్వండి. ఎందుకంటే మనం చాలామందిని అయితే చూస్తుంటాం చినిపోయిన షర్ట్స్, ప్యాంట్స్, అలాగే చింపిరి జూట్ వేసుకొని వెళ్తుంటారు. సో ఇదైతే మీ ఇళ్లలో సాగుతాయేమో కానీ ఎగ్జామ్ సెంటర్లో అయితే సాగు అనమాట. ఎందుకంటే అక్కడ ఎంత డిగ్నిటీగా ఉంటే అంత బెటర్గా ఉంటుంది, మనల్ని ఎవరు కూడా డిస్టర్బ్ అయితే చేయరు. వచ్చినటువంటి స్క్వాడ్స్ కూడా మన మీద బెస్ట్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది, గుడ్గా ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు మనల్ని అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే చేయరు. మీరు బిట్లు పెట్టారా లేదా అనేటువంటి ఆ డౌట్ కూడా ఉండదన్నమాట. సో కాబట్టి వీళ్ళంతవరకు ప్లెయిన్ షర్ట్స్ అలాగే నార్మల్ ప్యాంట్స్ అయితే వేసుకు వెళ్ళండి అనమాట. అలాగే మీరు ఎగ్జామ్ అయ్యాక ఆ క్వశ్చన్ పేపర్ని ఎక్కడ పడితే అక్కడ చింపేసి పారేస్తూ ఉంటారు, కొంతమంది మెటీరియల్స్ని అక్కడే విసిరేసేస్తూ ఉంటారు అనమాట. సో అటువంటివి అయితే చేయగాకండి, వాటిని తీసుకెళ్ళి మీ ఇంట్లో అయితే పెట్టుకోండి, అవసరమైతే వాడుకోండి, ఎక్కడికైనా యూజ్ అయితే వేరే వాళ్ళకి ఎవరికైనా మీ జూనియర్స్కి ఇవ్వండి. అంతేగాని వాటిని ఎగ్జామ్ అయిన వెంటనే చింపేయడము, లేకపోతే లాస్ట్ ఎగ్జామ్ హంగామా చేసేస్తూ తెగ బస్సుల్లో వాటిలో ఇట్లా చింపేసి వేసేస్తుంటారు అనమాట. వాటి వల్ల అయితే వచ్చేది మనకేం లాభం లేదు కదా. వాటిని తీసుకెళ్ళి మన జూనియర్స్కి ఇచ్చిన మన మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. ఇక ఎగ్జామ్ రాసే ముందు అయితే ఖచ్చితంగా మైండ్ని ప్రశాంతంగా అయితే ఉంచుకోండి. ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఆ ఎగ్జామ్ మీ క్వశ్చన్ పేపర్ మీకు సంబంధించినటువంటిది ఉన్నాయా లేదా, ఆ ఎగ్జామ్ మీదేనా కాదా అనేది ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఏ ఎగ్జామ్ అనేది ఒకసారి అయితే చూసుకోండి. తెలుగు అయితే తెలుగు ఏదైతే ఉంటుందో సో వాటిని అయితే చూసుకోనమాట. అలాగే ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ఫస్ట్ ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు మీకు కేటాయించారంటారు. ఆ టైంలోనే మీరు యొక్క క్వశ్చన్ పేపర్ అనేది తరువుగా అయితే బాగా అయితే ఒకసారి చదవండి. 1-2 సార్లు అయితే బాగా చదవండి, టైం అయితే ఏమైపోదు. సో 10th వాళ్ళకైతే ఖచ్చితంగా 15 మినిట్స్ అనేది కేటాయిస్తారు కాబట్టి బాగా అయితే చదవండి. మీకు అందులో ఏదైతే బాగా తెలిసి ఉంటుందో, ఏ సెక్షన్లో తెలిసి ఉంటుందో, ఏ పార్ట్ అయితే తెలిసి ఉంటుందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే రాయొచ్చు, నో ప్రాబ్లం. సెక్షన్ వైజ్గా అలాగే ఏ క్వశ్చన్ అయితే రాస్తానో దాన్ని పర్ఫెక్ట్గా అక్కడ క్లియర్ కట్గా కనిపించే విధంగా అయితే పక్కన వేసి రాయండి. అలాగే రూల్స్ పేపర్ కాబట్టి మీకు ఇచ్చేటువంటిది 24 పేజెస్ దాకా అయితే ఉంటుంది. సో 24 పేజెస్ యూజ్ చేయాలా లేకపోతే హాఫ్ యూజ్ చేయాలా అనేది మీ చాయిస్ అనమాట. మీకు ఎంత అయితే మీకు సరిపోతుందో దాని ప్రకారం మీరు వదులుకుంటూ లైన్స్ని రాయండి. అలాగని చెప్పేసి ఎక్కువ పేపర్స్ ఉన్నాయి కదా అని గ్యాప్ ఇచ్చుకుంటూ బుక్లెట్ మొత్తం రాసేస్తే పాస్ అయిపోతామా అనే డైలమాలు అయితే ఉండొద్దండి. మీరు ఎంతవరకు అయితే ఆన్సర్ రాయగలగాలో అంత మాత్రమే రాయండి, అంతకు మాత్రమే మార్క్స్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయండి. సో అలాగే బుక్లెట్ మొత్తం రాస్తే పాస్ అయిపోతాం అనేటువంటి కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట. సో వాటిని అయితే పట్టించుకోవద్దండి. మీకు ఏమైతే చదివారో, మీకు ఏదైతే పర్ఫెక్ట్ ఆన్సరో అది మాత్రమే రాయండి. అలాగే ఎక్కడైతే మీకు బిట్ పేపర్ తీసుకున్నట్లయితే వాటిలో ఆన్సర్లు తెలియకుండా ఉంటుంది, చాలామంది అయితే వాటిని వదిలేసి వస్తుంటారు అన్నమాట ఎంటీగా. సో అదైతే బ్లైండ్ మిస్టేక్ అయితే చేస్తుంటారు. సో అటువంటి పరిస్థితి అయితే తీసుకురావద్దని. మీకు తెలిసినా తెలియకపోయినా ABCD ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టేసి అయితే రండి, ఖచ్చితంగా అది పాస్. ఒకవేళ రైట్ అయితే మీకు అదృష్టం, లేకపోతే ఫెయిల్ అనేటువంటి దురదృష్టం రావచ్చు. సో 1 మార్క్ అనేది పాస్ ఫెయిల్ అనేటువంటిది మీకు నిర్ణయిస్తుంది అనమాట. సో దీని ప్రకారం అయితే ఫాలో అయిపోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎక్కడైనా మిస్టేక్స్ వస్తే వాటిపైన తెగ రుద్దేస్తుంటారు, అట్లాంటి పనులు అయితే చేయగాకండి. మీకు ఎక్కడైతే మిస్టేక్ అనిపించిందో దాని మీద అయితే ఒక లైన్ అయితే వేయండి, అక్కడతో మీకు నార్మల్గా ఉంటుందన్నమాట. అలా కాకుండా మీరు తెగని మీద బర్రని గీకేసినారనుకోండి, అది హైలైట్ అవుతుంది. అది ప్రతిసారి కనిపిస్తున్న సారి కరెక్షన్ చేసేటువంటి వారికి చిరాకేస్తుంది. సో దానివల్ల మీకు చాలా మిస్టేక్స్ ఉన్నాయని అయితే మార్క్స్ అయితే తగ్గేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే మీరు పేపర్ని అయితే వీలైనంత వరకు అయితే డిజైన్ అలంకరణలు అయితే చేయగాకండి. ఒక బార్డర్ అయితే
వేసుకోండి, దాని పరిధిలో అయితే మీరు రాయండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు బార్డర్స్ అనేటువంటి దాదాపు మార్జిన్ లైన్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు ఇచ్చేటువంటి బుక్లెట్ రూల్ పేపర్ కాబట్టి. సో వీళ్ళంత వరకు రైట్ సైడ్ మాత్రమే బార్డర్ అయితే వేసుకోండి, అంతకుమించి హంగామాలు అయితే చేయొద్దండి. అలాగే మీరు ఏదైనా హైలైట్ చేయాలనుకుంటే కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ కావచ్చు, లేదంటే బయాలజీ కావచ్చు, సమ్ సైడ్ హెడింగ్స్ ఉంటాయి, వాటిని అయితే మీరు గ్లిటర్స్ కానీ లేదంటే ఏమైనా స్కెచెస్ అయితే యూస్ చేసుకోవచ్చు సైడ్ హెడింగ్స్గా. అట్టగని చెప్పేసి మీరు స్కెచెస్ కానీ లేదంటే గ్లిటర్స్ యూస్ చేసేటప్పుడు కాస్త లైట్గా అంటేటివి మాత్రమే యూస్ చేయండి. తిక్కుగా అంటే అవి ఒకవేళ చెమ్మైనా మీ స్వెట్ వల్ల కానీ లేకపోతే మరొకటి దానివల్ల ఏదైనా కూడా ఒక వాటర్ డ్రాప్ అయినా పడినా కూడా సరే అక్కడది పూర్తిగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దానివల్ల అయితే మీ బుక్లెట్ అయితే పాడైపోతుంది. సో మార్క్స్ అనేటువంటివి గెయిన్ కావాలన్నమాట. సో కాబట్టి వీలైనంతవరకు ఈ నియమాలు అయితే పాటించండి ఫ్రెండ్స్. ఎగ్జామ్స్ టైమ్స్లో మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సినటువంటిది మీ మొబైల్ మీ పక్కన ఉంటే ఎగ్జామ్ చదివేటప్పుడు ఖచ్చితంగా మొబైల్ని అయితే చూస్తూ ఉంటారు. సో మొబైల్ని పూర్తిగా అయితే అవాయిడ్ చేయండి ఎగ్జామ్స్ అయ్యే వరకు, తర్వాత మీ ఇష్టం. ఇక అలాగే ఎగ్జామ్ చదివేటప్పుడు రాత్రంతా మేల్కొని అయితే చదవాల్సిన అవసరం లేదు, 9:30 వరకు అయితే చదవండి. మార్నింగ్ కాస్త అర్లీగా లేసి చదువుకునే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మీ తోటి వారి ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మరొకరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళు ఎలా ఉంటారో మనకి తెలియదు, వాళ్ళు చూసి రాస్తారో చూడకుండా రాస్తారనేది మనకి తెలియదు. వాళ్ళు ఏదైనా చిట్టాలు తెచ్చుకున్నట్లయితే వాటి మన మీదకి విసిరేయడము, స్క్వాడ్స్ వస్తున్నారని తెలిసి ఇన్విజిలేటర్స్ చూస్తున్నారనేసి సో ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు అనమాట, డెస్క్ల మీద రాసేయడం ఇలాంటివి. సో వీలైనంతవరకు ఇట్లాంటి వాటికి అయితే దూరంగా ఉండండి. ఒకవేళ ఎవరైనా మీ మీద వేస్తున్నారు లేదా అనేది అయితే ఒకసారి అయితే మీ చుట్టూ పరిసరాలు అయితే ఒకసారి గమనించుకోండి. అలాగని అదే పనిగా చూస్తూ ఉండండి, దాన్ని ఎగ్జామ్ అయితే రాయండి. అట్లాంటివి ఏదైనా జరుగుతున్నట్లయితే ముందుగా మీ యొక్క ఇన్విజిలేటర్ కావచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, ఇలా బిట్స్ అయితే రాస్తున్నారు, సో ఇదైతే ఇబ్బందిగా ఉందనేసి. వాళ్ళు మీ మీదకి వేసేస్తారంటే స్క్వాడ్ దొరికినారంటే మీరే బిట్లు పెట్టి రాశారని అయితే నమ్మడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళంతవరకు అయితే ఇటువంటివి మెయిన్గా అయితే గమనించుకోండి. ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు లాంగ్ అయితే ఓకే, వాళ్ళైతే వెహికల్స్లో వెళ్ళేదానికి అయితే ప్లాన్ చేసుకోండి. కాకపోతే ఓన్ డ్రైవింగ్ అనేది అయితే చేయగాకండి. మీ పేరెంట్స్ కావచ్చు, మీకు ఎవరైతే ఉంటారో గార్డియన్, వారి ద్వారా అయితే వెహికల్ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటే ఆటోలో కావచ్చు, ఇది ఎక్కడ నడిచైనా వెళ్ళండి. అలాగే బైక్స్ అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటే చాలామంది యాక్సిడెంట్లు అవుతుంటాయి. ఎగ్జామ్స్ సమయంలో ఇలా చేయడం వల్ల ఎగ్జామ్స్ రాయకపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చేతులు ఇచ్చుకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. సో దానివల్ల 1 ఇయర్ అనేది కోల్పోతుంటారు అనమాట. సో వీలైనంత వరకు అయితే వీటికి దూరంగా అయితే ఉండండి. కొంతమంది అయితే ఎగ్జామ్ అవ్వకముందుగానే, అంటే టైం అవ్వకముందుగానే మేము రాసేస్తామని చెప్పేసి ఇచ్చేసి వస్తుంటారు. సో అటువంటి వాళ్ళు అయితే జాగ్రత్తగా ఆలోచించండి. ఎగ్జామ్ మీరు పూర్తిగా రాసేస్తున్నా, అన్ని క్వశ్చన్స్ రాసేస్తున్నా ఒకసారి అయితే తరువుగా అయితే చెక్ చేసుకోండి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తాం ఏంటి అనేది. అన్నీ రాసేస్తాం కదా వెళ్ళిపోదాం ఇంటికి అనేసి అయితే అనుకోవద్దండి. అలాగే మీకు ఏదైనా చాయిస్ ఉంటే వాటిని కూడా అయితే ఎక్స్ట్రాగా అయితే మీరు రాయొచ్చు చాయిస్ అని పెట్టి. సో దానికైతే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. వాటిని కూడా పరిగణలోకి అయితే తీసుకుంటారు. అలాగే ఎగ్జామ్ అనేటువంటిది మీరు కనీసం మీకు ఎంతవరకు అయితే టైం ఇచ్చారో ఆ టైం వరకు అక్కడే ఉండి ఎగ్జామ్ పూర్తిగా రాసి అందరూ ఒకేసారి బయట వెళ్ళేటప్పుడు మాత్రమే రండి. వీళ్ళంతవరకు మేము వెళ్ళిపోవాలి, మేము రాసేస్తాం కదా అని అయితే అనుకోవద్దండి. కొన్ని సందర్భాల్లో మీరు మర్చిపోయి ఏదో ఒక క్వశ్చన్ అనేటువంటిది వదిలేసి వస్తూ ఉంటారన్నమాట. సో ఎటువంటి వాటిని అయితే మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇక ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్లో ఏదైనా హాల్లో డౌట్ వచ్చినట్లయితే ఎగ్జామ్ పేపర్కి సంబంధించి క్వశ్చన్స్ కాదండి, ఎగ్జామ్ పేపర్కి సంబంధించి ఏదైనా ఫిల్ చేసేటప్పుడు కానీ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే ఇన్విజిలేటర్ని అయితే సంప్రదించండి. అక్కడే వాళ్ళైతే చెప్పేస్తారు. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాకు పలానా డౌట్ ఉంది, సో ఇది అనేసి క్లియర్ చేసుకోండి. అందుకని మీకు తెలియంది అనేసి అన్నట్టు అక్కడ ఫిల్ చేసేసి తప్పులు పెట్టేసి వస్తే సో చాలా వరకు అయితే ఫెయిల్ అయిపోయేదానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. మీకు తెలియంది ఏది ఉన్నా కూడా వాళ్ళనైతే మీరు హ్యాండ్ రైస్ చేసి వెంటనే అడగండి, వాళ్ళైతే చెప్పిస్తారు. చెప్పకుండా ఎవరైతే ఉండారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నటువంటి నియమాలు. సో వీటినైతే మీరు పాటించినట్లయితే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్ నా టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. మరొక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.